కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్నదాతలు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. లోక్సభలో లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. 2025 డిసెంబర్ 31 నాటికి ఏపీలో రైతన్నల నెత్తిన 3,75,254 కోట్ల రూపాయల రుణభారం ఉంది అని తెలిపారు. ఇందులో 2,17,44 కోట్ల రూపాయలు పంట రుణాలు కాగా 1,73,510 కోట్ల రూపాయలు టర్మ్ లోన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రైతుల రుణభారంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రైతులపై అధిక రుణభారం ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది అని కేంద్రం వెల్లడించింది. రైతులపై పెరుగుతున్న అప్పులు రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులపైన ఆందోళన కలిగిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులకు ఆదరణ కరువు అన్నదానికి కేంద్ర గణాంకాలే సంకేతం. రైతులకు ఎకరాకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాము అని చేసిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు అని కూడా విమర్శలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈరోజు లోక్సభ సాక్షిగా ఈ గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ బయటపెట్టింది. డిఎంకే ఎంపీ రాజా అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రైతుల నెత్తిపైన ఆల్మోస్ట్ 3,75,254 కోట్ల రూపాయల 59,000 రూపాయల అప్పుల భారం ఉందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు కొద్దిసేపటి కిందట లోక్సభలో దీనికి సంబంధించినటువంటి గణాంకాలు వెల్లడించినటువంటి పరిస్థితి. ఇందులో కనుక చూస్తే ప్రధానంగా క్రాప్ లోన్స్ పంటపై తీసుకున్నటువంటి రుణాలే 2,01,744 కోట్ల రూపాయలు, అలాగే టర్మ్స్ లోన్స్ 1,73,510 కోట్ల రూపాయల టర్మ్ లోన్ తీసుకున్నట్టుగా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ గణాంకాలను బయటపెట్టినటువంటి పరిస్థితి. సో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. తమిళనాడు తర్వాత అత్యంత ఎక్కువ సంఖ్యలో రైతులపైన రుణభారం ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. సో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అగ్రేరియన్ స్టేట్, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. సో వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతన్నల పరిస్థితికి ఇదొక అద్దం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని కారణంగా, అమలు చేయని కారణంగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందనేది అనేక నివేదికలు చెప్తున్నాయి. నిజానికి 2024 ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి ఏడాది 20,000 రూపాయలు ఎకరాకు రైతులకు అందిస్తామని చంద్రబాబు నాయుడు వాగ్దానం ఇచ్చారు. కానీ ఆ వాగ్దానాన్ని సరిగ్గా పూర్తి స్థాయిలో నిలబెట్టలేదు, అరకొరగా అమలు చేస్తున్నారని అనేక రిపోర్ట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతన్న యొక్క దీన పరిస్థితికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గణాంకాలు అద్దం పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. తమిళనాడు తర్వాత అత్యధిక రుణభారం ఆంధ్రప్రదేశ్ రైతులపై ఉన్నటువంటి పరిస్థితి. వీటితో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి రైతుల రుణభారం కూడా చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ రైతులపైన రుణభారం తక్కువగా ఉంది. 95,167 కోట్ల రూపాయల క్రాప్ లోన్ రుణభారం ఉండగా వాటితో పాటు 80,792 కోట్ల రూపాయల టర్మ్ లోన్ భారం తెలంగాణ రైతులతో ఉంది. సో మొత్తం 1,75,960 కోట్ల రూపాయల రుణభారం తెలంగాణ రైతులపై ఉండగా ఆంధ్రప్రదేశ్ రైతులపైన 3,75,254 కోట్ల రూపాయల రుణభారం ఉంది. సో ఆల్మోస్ట్ రెండింతలు ఎక్కువగా తెలంగాణ రైతుల కంటే ఆంధ్రప్రదేశ్ రైతులపైన అతి ఎక్కువ రుణభారం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించినప్పుడు భారీ ఎత్తున రైతులు రుణాలు తీసుకుంటున్నారు, పంటకు సంబంధించినటువంటి రుణాలు తీసుకుంటున్నారు. సో పంటకు సంబంధించినటువంటి రుణాలు తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు పండిస్తున్నటువంటి పంటలకు అవసరమైనటువంటి గిట్టుబాటు ధర రైతులకు అందడం లేదనేది ప్రధానంగా వాదన వినిపిస్తుంది. సో పంట కాలంలో, పంట హార్వెస్టింగ్ సీజన్లో చాలా చోట్ల మనం చూసాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించినటువంటి ఇటు మామిడి పంటలు కానీ, అరటి పంటలు కానీ, అనేక వాణిజ్య పంటలకు సంబంధించినటువంటి ధరలన్నీ కూడా చాలా ఘోరాతి ఘోరంగా పడిపోయి రైతులు పారుబోయాల్సినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏకంగా మామిడి రైతుల పరిస్థితి కానీ, పొగాకు రైతుల పరిస్థితి కానీ చాలా దారుణంగా ఉంది. కనీసం వారికి సంబంధించినటువంటి వ్యయం కూడా గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు. సో ఆ నేపథ్యంలోనే రైతులు తప్పనిసరిగా ఈ పరిస్థితిలో రుణం చేయాల్సి వస్తుంది, అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారన్న దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సో ఈ గణాంకాలు కేవలం ప్రొవిజనల్ గణాంకాలని చెప్తున్నాయి. సో తాత్కాలికంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి గణాంకాలు ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. నాబార్డ్ ఏదైతే ఉందో, నాబార్డ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, నాబార్డు దగ్గర ఉన్నటువంటి నివేదిక ప్రకారం
ఈ గణాంకాలు ఇచ్చారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ ఇస్తుంది. సో ఈ సెంట్రలైజ్డ్ బ్యాంకు రైతులకు ఇచ్చేటువంటి సో ఇవి గణాంకాల ప్రకారం డెఫినెట్గా రైతుల ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చాలా ఆందోళనకరంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.